తల్లిదండ్రులు పిల్లల్ని బాగా పెంచుతారు, బాగా చదివిస్తారు. ఒక వయసుకు వచ్చిన తర్వాత పిల్లలు తల్లిని తండ్రిని విడిచిపెట్టేస్తారు. నిజంగా వీళ్ళు ఎలా పెరిగారంటే, తల్లి తండ్రి వారి యొక్క రక్తాన్ని చెమటగా మార్చి కూలి పనికి వెళ్ళి రూపాయి కూడబెట్టి పిల్లలకు భోజనం పెట్టి బట్టలిచ్చి చదివించి రేపన్న రోజు వృద్ధాప్యంలో మాకు ముద్ద అన్నం పెడతారు అనుకున్నప్పుడు తల్లిని తండ్రిని బయటికి గెంటేశారు అనుకోండి. ఇప్పుడు వాళ్ళ రక్తాన్ని వీళ్ళు ఏం చేసినట్టు? వాళ్ళ రక్తాన్ని వీళ్ళు త్రాగినట్టే కదా. అప్పుడు వాళ్ళు బాధతో ఏమంటారు తెలుసా? రే, నా రక్తాన్ని త్రాగి ఇంత స్థితికి వచ్చి ఈ రోజు నన్ను బయటికి పంపించేసావా అని బాధపడతారు. 3 కోట్లు అంటే ఇన్సూరెన్స్ చేశాడంటే వాళ్ళ నాన్న. ఒక అతను చచ్చిపోతే 3 కోట్ల రూపాయలు వస్తాయట. 3 కొడుకులు ఏం చేశారు తెలుసా? తండ్రికి పాముతో కరిపించి చంపేశారండి. చంపేసి పాము కాటు గురికి చచ్చిపోయాడు. ఇప్పుడు మా నాన్నకి రావాల్సిన 3 కోట్లు ఇవ్వండి అని అడిగారు. సమాజం ఎలా ఉంది? కొడుకులు నమ్మచ్చా తండ్రులు? తండ్రి నమ్మచ్చా కొడుకులు? ఒక తండ్రి ఏం చేశాడు? భార్య మాట లేదని తప్పు చేసిందని 2 కొడుకులు చంపి వాడు చచ్చిపోయాడు. ఇంకొక తండ్రి ఏం చేశాడు? కాళ్ళు చేతులు కట్టి బకెట్ లో ముంచేసి కొడుకుని చంపేశాడు. అంటే ఈ రోజు ఎవరిని నమ్మడానికి లేకుండా పోయింది. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, సమాజం చెడిపోయింది. ఎప్పటి నుంచి చెడిపోయింది అనుకున్నారు? మరి బాల్యము నుండే చెడిపోయారు వాళ్ళు. చిన్నపిల్లలే కదని మనం అనుకుంటాం. వాళ్ళ మనసులను చెరిపేసిందండి దయ్యం. అందుకే యేసు వచ్చేటప్పటికి మనుషుల మార్గాల్లో ఏముంది? నాశనం, కష్టము వారి మార్గంలో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు. కారణం ఏంటంటే వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు.